హలో పేరుని ఏంది ఎట్టా వచ్చావా? నిప్పాసుగాల సిద్ధం సభకు నువ్వే బస్సు నడుపుతున్నావు ఏంది? పాత అనుభవాలు ఏమన్నా గుర్తొచ్చాయా ఏందే కామెడీగా? తస్సదియ పేరుని అట్టా అందరికీ భోజనాలు కూడా వడ్డిస్తున్నావో? జగన్కి అసలు సిసలు పాలేరని నువ్వే నిరూపించుకుంటున్నావుగా. కూసింత వడ్డించడం ఆపే మైకులు ముందుకురా. వచ్చావు, ఇప్పుడు చెప్పు ఏంది ఆ సర్వర్ ఉద్యోగం? ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్యేగా తన పార్టీ అంటే తన కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక సభకు తీసుకెళ్తూ, మా నాయకుడు ప్రసంగించే సభకు తీసుకెళ్తూ వారికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. వారికి గబాలన ఒక్కసారి ఒక హోటల్లోకి వెళ్ళి 130 మంది ఒకసారి మేము 4 బస్సుల్లో వెళ్ళి కూర్చుంటే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ గబాలన సర్వర్లు ఎక్కడుంటారు హోటల్లో? దాన్ని కార్యకర్తల్లో మమేకమై కార్యకర్తలకు భోజనం పెడతాం. మీ దృష్టిలో నేను సర్వర్ ఉద్యోగం నిబ్బండబడ ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తానే సర్వర్ ఉద్యోగం చేస్తున్నానంటున్నా. నువ్వు లేకపోతే అక్కడ వడ్డించేవాళ్ళు లేరా? మీ కొడుక్కి టికెట్ ఇప్పించుకోవడానికే ఇన్ని పాటలు పడుతున్నావు అని అర్థం అవుతుందిలేగానే. టార్గెట్ ఎవరు చెప్పు? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. నేను అనుకున్నాలే పేరుని, నువ్వు వచ్చిందే పవన్ కళ్యాణ్ తిట్టడానికేనే. ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా, సూర్యుడిగా, పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. ఓహో, బాలశౌరిని పక్కన పెట్టుకునే పవన్ మిమ్మల్ని తిట్టాడని ఫీల్ అవుతున్నా. మీరు కూడా వంశీ కేసినేని నాని లాంటి జంపింగ్లను పెట్టుకునే బాబుని తిడుతున్నా. సరే, పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాడు. పవన్ అన్న దాంట్లో తప్పే ఉంది పేరుని. మీరు షర్మిలని తిట్టడం లేదా? నిజం చెప్పు. అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు? మొత్తానికి షర్మిల మీ జగన్ని తిట్టిందని చెప్పి మీరు కూడా ఆడపిల్లని చూడకుండా తిట్టామని చెప్తున్నారు. మంచోళ్లే బాబో. ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి షర్మిలమ్మ గారు? షర్మిల ఎవరని అట్టడగతావేంది? ఆమె మీ పార్టీ కోసం పాదయాత్ర చేసినప్పుడు ఆమె ఎవరో మీకు గుర్తుకు రాలేదా? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? పవన్ సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే నువ్వేంది మనకు సీన్ లేదన్నాడని కబుర్లు చెప్తున్నావు? ఒక్కసారి నరసరావుపేటలో, ఒక్కసారి గుంటూరులో, రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది. బాలశౌరి గురించి తెనాలి, గుంటూరులో ఎంక్వైరీ చేయాలంటావా? మరి అంత చెత్త రికార్డు ఉన్నోడికే మీరు బందర్లో టికెట్ ఎందుకు ఇచ్చారో? అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు? మీరు మాట్లాడే భాష ఏంటి? మీరు చెప్పే సూక్తులేంటి? షర్మిల కూడా పవన్కి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీ ఫ్యాన్స్ ఆమెను ఎందుకు తిట్టారు చెప్పు? సార్, యుద్ధం ఇది కలియుగం అని, ఎన్నికల రణరంగం ఇది. ఎన్నికల్లో కత్తులు పెట్టి పొడుచుకోరు కానీ మాటలతో పొడుచుకుంటారు. కలియుగంలో మాటల కత్తులే కాదు, కోడి కత్తులతో కూడా పొడిపించుకుంటారనే మాకు అప్పుడే తెలిసిందిలే పేరునే. చెప్పినంతవరకు చాలు, ఇంకా సర్దేసేయి.